రేపే శనివారం, అలానే అమావాస్య మరుసటి రోజు కూడా. కాబట్టి రేపు శనివారం రోజు కేవలం ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి. అలానే మీ పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. తరతరాలకి తరగని సంపద వస్తుంది. అమావాస్య తరువాత వచ్చిన రోజుకి కూడా చాలా శక్తులు ఉంటాయి. అయితే మౌని అమావాస్య తరువాత మనకు శనివారం వస్తుంది. ఈ శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా చాలా ప్రీతికరం. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల యొక్క కష్టాన్ని ఖచ్చితంగా క్షణాలలో తొలగిస్తారు. మనం వేడుకోవడమే ఆలస్యం, కానీ మన యొక్క సమస్యలను 100% తొలగిస్తారు స్వామివారు. ఎంతటి తీవ్రమైనటువంటి కష్టాలలో ఉన్నా సరే, ఎంతటి దరిద్రమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నా సరే, వాటి నుండి ఖచ్చితంగా విముక్తిని పొందుతాము. అంతేకాదు, మనకు అప్పుల సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, స్వామివారి అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది. సంపద మన వెంటే ఉంటుంది. సంతోషంగా జీవిస్తాము. అయితే రేపు శనివారం రోజు మరి పసుపు డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, జాతక దోషాలతో చాలామంది కష్టపడుతూ ఉంటారు కదా. ఆ సమస్యలన్నీ తొలగిపోయి వెంకటేశ్వర స్వామి దయతో మన ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. సంపాదనకి అసలు లోటు అనేది ఉండనే ఉండదు. సంతోషంగా జీవిస్తాము. అయితే పసుపు అనేది చాలా శుభప్రదమైనటువంటిది, మంగళకరమైనటువంటిది. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాల ప్రకారం పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపు లేని ఇల్లు అసలు ఉండదేమో. పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అంతేకాదు, పసుపు యాంటీబయోటిక్. పసుపు నీటిని సేవించడం వల్ల, అంటే పసుపు నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల బారిన నుండి పసుపు నీరు కాపాడుతుంది. శరీరంలో పనికిరాని చెడు క్రిములను తొలగిస్తుంది. పనికొచ్చే మనకు పనికొచ్చే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి కదా, వాటిని ఉత్తేజపరుస్తుంది. అంటే మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ, మనకు చెడు బ్యాక్టీరియాతో మంచి సూక్ష్మజీవులు పోరాడి అప్పుడు ఆ సూక్ష్మజీవులు అంటే చెడుని తొలగించి మంచి నిలుస్తుంది అని అర్థం. ఇలా పసుపు నీటిలో పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అంతేకాదు, ప్రతి శుభకార్యంలోనూ పసుపుని తప్పనిసరి ఉపయోగిస్తూ ఉంటాము. ప్రతి పూజలోనూ పసుపు లేనిదే శుభకార్యం, పూజలు జరపలేము. ఎందుకంటే అవి పసుపు, కుంకుమ అనేవి చాలా మంగళకరమైనటువంటి వస్తువులు. అవి లేని పూజ అనేది సంపూర్ణం కాదు. అంతేకాదు, పసుపు అనేది చాలా శుభానికి సంకేతం. ముఖ్యంగా పసుపు అనేది సుమంగళి స్త్రీకి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది. అలానే పసుపు అందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది. ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. పసుపు డబ్బా చాలామంది అపరిశుభ్రంగా ఉంచుకుంటారు. అలా అపరిశుభ్రంగా పసుపు డబ్బాను ఉంచుకుంటే గనక లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. పసుపు డబ్బా పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. పసుపు డబ్బాని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. పసుపు అనేది ఎల్లవేళలా మనకు మంచిని కలగజేస్తూ ఉంటుంది. పసుపుని సుమంగళి స్త్రీలు గనక ప్రతి శుక్రవారము మరియు శనివారం రోజుల్లో శరీరానికి రాసుకొని స్నానం చేస్తే భర్త యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతుంది. పసుపు ఆడవారి చెంపలకి అందాన్ని తీసుకువస్తుంది. ముత్తైదువతనాన్ని తీసుకువస్తుంది. భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం ఆడవారు చెంపలకి పసుపుని పెట్టుకోవడం ఆనవాయితీ. అలా పెట్టుకుంటే లక్ష్మీదేవి తొందరగా కటాక్షిస్తుంది అని మన నమ్మకం. అలానే కాళ్ళకి కూడా పసుపుని రాసుకొని పూజలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తొందరగా సులువుగా కలుగుతుంది అని కూడా పండితులు వివరిస్తున్నారు. అందుకే ఏదైనా పూజ, వ్రతం జరిగే సమయంలో కాళ్ళకి పసుపుని రాసుకుంటూ ఉంటాము. ఇది సైన్స్ పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది. కాళ్ళకి ఉన్న చెడు బ్యాక్టీరియా అనేది తొలగిపోతుంది. కాళ్ళపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది. కాళ్ళు పగుళ్ళుగా ఉన్న ఆ యొక్క పగుళ్ళ పెయిన్ని తగ్గించుతుంది. ఇలా పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగాను, ఆరోగ్య పరంగాను, ఔషధ గుణాల పరంగాను ఎంతగానో మేలు చేస్తుంది.
ఇక ఆర్థిక సమస్యలను తొలగించడంలో కూడా పసుపు చాలా అంటే చాలా ముందుంటుంది. ఇక రేపు శనివారం అమావాస్య తరువాత వస్తున్నటువంటి రోజు కాబట్టి పసుపు డబ్బాలో ఇది వేస్తే గనక 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. కోట్ల అప్పు అయినా తీరిపోతుంది. రేపు శనివారం సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించాలి. తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల సంపద కలుగుతుంది. తులసీ దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అదేవిధంగా ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో పసుపు, చిటికెడు పచ్చకర్పూరం, 5 తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ యొక్క పూజ గదిలో వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పెట్టండి. అలా పెడితే గనక మీ ఇంట్లో ఉండే చెడు తొలగిపోతుంది, ధనం ఆకర్షింపబడుతుంది. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరం. అదేవిధంగా పచ్చకర్పూరం అలానే తులసి ఆకులు పసుపు నీళ్లు పోసి మనం పూజ గదిలో పెట్టాం కదా, ఆ నీటిని మళ్ళీ మనం ఎప్పుడంటే సాయంకాలాన తీసి ఆ నీటిని మీ ఇల్లంతా గోడలపైన చల్లండి. అలా చల్లితే ఇంట్లో ఏ చెడు శక్తి కూడా నిలవదు. అంతేకాదు మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది. అలా చల్లితే చెడు సూక్ష్మజీవులు కూడా తొలగిపోతాయి. పచ్చకర్పూరం యొక్క సువాసన వల్ల దరిద్రం కూడా తొలగిపోతుంది. ఇక దైవశక్తి ఇంట్లోకి వస్తుంది. అలానే రేపు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలో తెలుసుకుందాం. పసుపుని నెలకి ఒకసారి శుభ్రం చేయాలి, అంటే జల్లించి ఎండలో పెట్టాలి. అలానే పసుపు డబ్బాని కూడా నెలకి ఒకసారి నీటిగా శుభ్రం చేసి అందులో పసుపుని పొయ్యాలి. పసుపుని ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు. పసుపు కొద్దిగా ఉన్నప్పుడే మొత్తం కూడా అంటే నిండుగా నింపాలి తప్ప పసుపు లేదు అయిపోయింది అనే మాట రాకూడదు. వంటగదిలో ఎప్పుడైనా సరే పసుపు, బియ్యం, దొడ్డుప్పు ఇవి అయిపోయాయి అనే పదార్థం అంటే అలా అయిపోయాయని మన నోటి నుండి ఎప్పుడు కూడా ఆ పదం రాకూడదు. అలా వస్తే కనుక లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఇక అలానే శనివారం నూనె ఇంటికి తెచ్చుకోకూడదు. శనివారం గోర్లు కట్ చేసుకోకూడదు. శనివారం జుట్టు కూడా కట్ చేయకూడదు. అలానే శనివారం రోజు నల్ల నువ్వులు కానీ నల్లని వస్త్రం కానీ ఇంటికి తెచ్చుకోకూడదు. అలానే నూనె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి శనివారం రోజు తెచ్చుకోకూడదు. ఇవి తెచ్చుకుంటే దరిద్రం పట్టి పీడిస్తుంది. శనీశ్వరుడు ఆగ్రహిస్తాడు. శని భగవానుని ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది. శనీశ్వరునికి ఆగ్రహం వచ్చింది అంటే ఇక అంతే, మన జాతకంలో పూర్తిగా శని దోషాలు ఉంటాయి. ఏ పని చేసినా విజయం కలగదు, అన్నింటిలోనూ అపజయాలే కలుగుతూ ఉంటాయి. శనీశ్వరుని దుష్ప్రభావాల వల్ల మన యొక్క జీవితం అనేది అష్టకష్టాల పాలవుతూ ఉంటుంది. ఇక అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి శనివారం ఎట్టి పరిస్థితుల్లో అవి తెచ్చుకోకూడదు. ఇక అదేవిధంగా పసుపు డబ్బాలో ఏది వేయాలి అంటే ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక జాజికాయ, చిన్న దాల్చిన చెక్క, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక యాలకు వీటిని వేసి మూటలాగా కట్టండి. ఆ మూటని పసుపు డబ్బాలో అడుగు భాగంలో వెయ్యండి. అవి వేయడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాదు అప్పుల సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం వల్ల డబ్బు 4 వైపుల నుండి వస్తూనే ఉంటుంది. సంపదకి లోటు అనేది ఉండదు. సంతోషంగా జీవిస్తారు, ఆనందకరంగా ఉంటారు. అంతేకాదు మీరు జీవితంలో సాధించలేము అనుకునేది కూడా సాధిస్తారు. అలానే భరించలేని కష్టాల్లో ఉన్నవారు కూడా ఇలా రేపు పసుపు డబ్బాలో ఇవి వేయడం వల్ల మీకు కష్టాల నుండి బయటపడే మార్గాలు కనిపిస్తాయి. అయితే మళ్ళీ ఆ మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు కలగవచ్చు. ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే నెల అయ్యాక, అంటే ఒక 1 మంత్ తర్వాత ఆ పసుపు అనేది అయిపోతుంది కదా, అప్పుడు అందులో ఉన్న మూటను తీయాలి. ఆ తరువాత ఆ మూటను ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వెయ్యాలి. యథావిధిగా మళ్ళీ ఒక మంచి రోజు, తిథి, వారం చూసుకొని అలానే పసుపు డబ్బాలో వెయ్యాలి. పసుపు డబ్బా శుభ్రం చేసి అందులో వెయ్యాలి. అలానే చాలామంది పూజకి అదే పసుపుని వాడుతూ ఉంటారు, వంటలకి కూడా అదే పసుపుని వాడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు.
పూజకి సపరేట్గా ఉంచుకోవాలి, వంటలకి సపరేట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం మాంసాహారాలు వండే సమయంలో కూడా అదే పసుపుని వాడుతాం కాబట్టి ఆ పసుపు పూజకి పనికిరాదు. ఎప్పుడైనా పసుపు ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని అవసరం అయినప్పుడల్లా, అంటే అవసరం అయిన ప్రతిసారి కూడా పసుపుని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కూరల్లోకి వాడుకోవాలి. ఇలా చేస్తేనే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అమ్మవారి కటాక్షం వల్ల డబ్బు ఎల్లవేళలా మన వెంటే ఉంటుంది. సమస్త పాపాలు తొలగిపోతాయి, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, రేపు అమావాస్య మరుసటి రోజు శనివారం రోజు పసుపు డబ్బాలో ఏది వేస్తే 4 దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుందో అని. అయితే ఇక అలా సపరేట్గా వాడితేనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. తెలుసుకున్నారు కదా, రేపు శనివారం పసుపు డబ్బాలో ఏది వేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి.